కవితకు నోటీసులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సిబిఐ ఢిల్లీ హైకోర్టు సవాల్ చేయగా సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. మళ్ళీ ఏమైందిరా నాయన? కవితకు నోటీసులు. లిక్కర్ స్కామ్ కేసులోని 23 మందికి ఢిల్లీ హైకోర్టు జారీ. రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై సిబిఐ సవాల్. తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సిబిఐ కేసులో ప్రతివాదుల నుంచి సమాధానాలు కోరింది. ఈ కేసులో నిందితులను రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది. సిబిఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థపై తీర్పులో ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేసింది. మళ్ళా మరి ఇప్పుడు వాస్తవంగా కోర్టు అయితే కొట్టేసింది. అబ్బా, అసలు దాంట్లో ఆధారాలు లేవు, జస్ట్ ఆరోపణల నేపథ్యంలో ఎట్లా కేసు పెడతారు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ను ఇబ్బందులు పెట్టిండ్రు. మనీష్ సిసోడియాను 3 సంవత్సరాలు జైల్లో పెట్టిండ్రు. ఆ కేసు కొట్టుడు పోయింది. దేవుడు దేవాళ్ళు అనుకోవచ్చు. కొట్టుడు ఎట్లా పోతుంది, ఎట్లా కొట్టేస్తారు అని చెప్పేసి మళ్ళీ ఎంటర్ అయ్యి కొన్ని రోజులు ఈ ఎపిసోడ్ నడిపిస్తారు. అంతమించి ఒరిగేది ఏం లేదు.